కుర్చీని కాపాడుకునే పనిలో ఉన్నారు. సీఎంకి కూలగొట్టడం మాత్రమే తెలుసు. దేవుళ్లను కూడా మోసం చేశారన్న కేటీఆర్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు. ఇప్పటికే మంత్రిపై పరువు నష్టం దావా వేశా. కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్షన్. ధరణి తప్పులను ప్రక్షాళన చేస్తాం, త్వరలో భూమాత తెస్తాం, భూ సమస్యల్ని పరిష్కరిస్తామన్న పొంగులే. మూసీ ప్రాంతంలోని పేదలకు న్యాయం చేస్తాం, ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి, సూచనలు చేయాలన్న రేవంత్. ఆరోపణలపై సిబిఐ విచారణకు సిద్ధమా? సోమిరెడ్డికి కాకాణి సవాల్. తాను సిద్ధమన్న గోవర్ధన్ రెడ్డి. మావోయిస్టుల ప్రాబల్యం క్రమంగా తగ్గుతోంది. 2 ఏళ్లలో పూర్తిగా అంతం చేస్తాం. అడవుల్లో కూంబింగ్ చేపట్టామన్న బస్తర్ ఐజీ. మాకు ఫామ్ హౌజులు ఎక్కడున్నాయో చెప్పాలి. కూలుస్తారో ఏం చేస్తారో సీఎం ఇష్టం. పోరాడుతుంటే టార్గెట్ చేస్తున్నారన్న కార్తిక్ రెడ్డి. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఎన్నికల ముందు లౌకికవాది అన్నారు. ఇప్పుడు RSS జెండా ఎత్తుకున్నారు. పవన్ విధానం మార్చుకోవాలన్న రామకృష్ణ. హిందువులందరి ప్రతిబింబం తిరుమల క్షేత్రం. నాణ్యత పరిశీలనకు అధునాతన ల్యాబ్ త్వరలో ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఉద్రిక్తత. అక్రమ కట్టడాలు కూల్చేసిన అధికారులు. నిరసనగా రోడ్డుపైనే బాధితుల ఆందోళన. ఏపీలో కొత్త ఎక్సైజ్ విధానం. తమకు న్యాయం చేయాలి అంటున్న ఉద్యోగులు. మంగళగిరి ఆఫీస్ దగ్గర ఆందోళన. గుంటూరులో చిరు వ్యాపారుల ఆందోళన. షాపులను తొలగిస్తోన్న అధికారులు. రోడ్డుపై బైఠాయించిన బాధితులు. ఎస్సీ రిజర్వేషన్ల తర్వాతే నియామకాలు చేపట్టాలి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేయాలి. ఓయూలో విద్యార్థి సంఘాల ఆందోళన. గంగాధర నెల్లూరులోనూ బెట్టింగ్ తో అప్పుల పాలు. 4 కుటుంబ సభ్యుల ఆత్మహత్యాయత్నం. 2 మృతి, మరో 2 పరిస్థితి విషమం. కోరుట్ల ఎస్ఐ శ్వేత సస్పెన్షన్. బీఆర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు. ఒక వ్యక్తి ఆత్మహత్యకు కారణమని ఆరోపణలు. నేడు వెంకటస్వామి జయంతి. ట్యాంక్ బండ్ దగ్గర సీతక్క నివాళి. పేదల జీవితాల్లో కాకా వెలుగులు నింపారన్న మంత్రి. భారత్ బంగ్లా T20 టికెట్ల విక్రయం. మొదలైన టికెట్ల అమ్మకాలు. ఉప్పల్లో ఈ నెల 12న మ్యాచ్. ఇండిగో విమాన సర్వీస్ నిర్వాకం. ప్రయాణికుల లగేజ్ మిస్సింగ్. కేసు వేస్తామంటోన్న బాధితులు. ముంబైలో అండర్ గ్రౌండ్ మెట్రో ప్రారంభించిన ప్రధాని మోదీ. ప్రయాణికులకి అందుబాటులోకి మెరుగైన సేవలు. దేశవ్యాప్తంగా NIA దాడులు. 22 ప్రాంతాల్లో కొనసాగుతోన్న సోదాలు. మహారాష్ట్రలో 4 అరెస్ట్. హర్యానాలో కొనసాగుతోన్న పోలింగ్. ఓటు వేసిన ఖట్టర్, సీఎం షైన్. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు.